మకర రాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బులు వృధా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడి మీరు ధనాన్ని ఖర్చు చేయకండి. కొంత ఆదాయ మార్గాలు పెంచుకునే ఆలోచనలు చేయండి. మీరు చేసే పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. ప్రయాణాల్లోపట జాగ్రత్తలు పాటించండి. సమయానికి కొన్ని నిర్ణయాలు మిత్రుల ద్వారా మీరు తీసుకుంటారు. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా రంగం లోపల పాల్గొంటారు. మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 21 తమలపాకులతోని మాల చేసి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. బంధువుల ద్వారా మీరు శుభవార్తను వింటారు. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని స్వామివారికి 9 అరటి పండ్లు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత వ్యవహారాలు ఇబ్బందికరంగా కనిపిస్తాయి. శ్రమతో కూడి ఉంటాయి. మీరు ఫలితాన్ని పొందుతారు. చికాకుతోని వ్యవహరించకండి. శాంతంగా మీ పనులు పూర్తి చేయండి. మీకు అవి అనుకూలంగా ఉంటాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. సామరస్యంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు కొంత అవకాశాలు కూడా ఉద్యోగపరంగా వచ్చేటట్టు ఉన్నది. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 3 జిల్లేడు ఆకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.